గురుగారు ఈ మే 26న సంకటహర చతుర్థి ఉంది. మరి సంకటహర చతుర్థి అంటేనే ప్రతి దేవాలయాల్లో సాయంత్రం వేళ కొన్ని వ్రతాలు చేస్తూ ఉంటారు. అసలు ఎందుకని ఆ వ్రతాలు చేస్తారు? నిజంగా ఆ వ్రతాలు చేస్తే అంత గొప్ప ఫలితాలు ఉంటాయంటారా? ఎస్, గుడ్ క్వశ్చన్. సంకటహర చతుర్థి అంటేనే నా ఒక ఫేవరెట్ సబ్జెక్ట్. ఓకే, నేను చాలా ఎపిసోడ్లు చాలా క్లియర్గా చెప్పాను. అంటే మనకి కలియుగంలో పూజలు వ్రతాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని. ఓకే, అలాగే చాలా దేవాలయాల్లో పౌర్ణమి వెళ్ళిన తర్వాత 4వ రోజు దాన్ని సంకటహర చతుర్థి అంటాం, సంకష్టహర చతుర్థి, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, అంటే ఈరోజు మీరు ఒక పెద్ద ప్రాజెక్ట్ అనుకున్నారు, అనుకున్నది ప్రతి చోట ఏదో బ్రేక్ పడుతుంది అనుకుందాం. ఎగ్జాంపుల్ అంటే ఏదో విఘ్నాలు వస్తున్నాయి, లేదా మంచిగా చదువుకున్నారు, అంతా చదువు అంతా అయిపోయింది, ఒక మంచి జాబ్ కోసం ట్రై చేస్తుంటే సక్సెస్ అవ్వట్లా. అసలు ఇది కాదు, మీ లైఫ్లో ఏ కోరిక ఉందో, ఏదో ఒక అద్భుతమైన కోరిక ఉంది, ఏదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, దాన్ని సంకల్పించుకొని ఎవరైతే 12 నెలల పాటు 12 సంకష్టహర చతుర్థులు పర్ఫెక్ట్గా ఈ వ్రతాన్ని ఆచరిస్తారో, ఓకే, వాళ్ళకి 100% జరిగి తీరుతుంది. వాళ్ళు అనుకున్నట్టు జరగాల్సిందే, దాంట్లో నో డౌట్. ఓకే, నేను ఇంతకుముందు కూడా వేరే సబ్జెక్ట్లో మీకు చాలా క్లియర్గా చెప్పాను. జరగకపోతే వచ్చి నన్ను అడగచ్చు. ఓకే, కానీ ఇక్కడ నేను చెప్పే 2 పదార్థాలు మాత్రం భగవంతుడికి: భక్తి, శ్రద్ధ. ఓకే, ఈ 2 ఇస్తే భగవంతుడు అద్భుతంగా మీకు అనుగ్రహం ఇస్తాడు. మరి సంకష్టహర చతుర్థి అంటేనే సాయంత్రం పూట చేస్తారు. ఓకే, కానీ పర్టిక్యులర్గా నేను ఇంకొక విధానం చెప్తా. ఓకే, నేను చెప్పే విధానంలో 12 నెలల సంకష్టహర చతుర్థులు మీరు చక్కగా వ్రతం చేసుకొని మీకు అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఉదయాన్నే బ్రహ్మ ముహూర్త కాలం అంటే మళ్ళీ డిఫరెంట్, ఒక్కొక్కరు చెప్తారు. 3:30, 4:30, 4:15, 4:20, ఎన్ని కాదు, సూర్యోదయానికి 2 గడియల ముందు, 2 గడియలు అంటే 48 minutes బిఫోర్, అంటే ఆ టైంలో మనం పూజ స్టార్ట్ చేసేయాలి. అంటే 48 నిమిషాల ముందు స్టార్ట్ చేయాలంటే అట్లీస్ట్ ఒక 1.5 hour బిఫోర్ మనం లేవాలి. లేచి చక్కగా తలార స్నానం చేసి ఆ బ్రహ్మ ముహూర్త కాలంలో మనం స్టార్ట్ చేసుకోవాలి పూజ. ఉదయం మన ఇంట్లో, ఓకే, వ్రతం ఎలా చేయాలి ఇవేం చెప్పట్లా, అది కూడా చిన్న పుస్తకం మీకు ఏ పూజా స్టోర్లో దొరికిపోతుంది. ఓకే, దాంట్లో వ్రతం 108 నామాలు, అన్ని షోడశోపచార పూజలు ఎలా చేయాలి, స్వామివారి ఆవాహన ఎలా చేయాలి, అన్ని A to Z ఉంటాయి. కాబట్టి దాని ప్రకారం చేసుకోండి. ఇంపార్టెంట్గా స్వామివారికి గరిక, కలువ పూలు పెట్టండి. నైవేద్యంలో స్వామివారికి లడ్డూలు, మోదకులు, ఓకే, ఇవన్నీ కంపల్సరీగా ఉండేది. చూడండి, మీ శక్తి కొలది అది 4 పెడతారా, 10 పెడతారా, లేదా 100లో చేసుకుంటారా, అది మీ ఇష్టం, కానీ ఇది కంపల్సరీగా ఉండేది. చూడండి, నేను ఇంట్లో ఎందుకు మార్నింగ్ చేయాలని చెప్తున్నానంటే, మనం 100 మందిలో సామూహికంగా ఉన్నప్పుడు మన యొక్క బాధని స్వామికి చెప్పుకోలేం, అవునా కదా? మనం ఒక ఏడవాలనిపిస్తుంది, ఏడగలమా? 100 మందిలో ఏడవలేము. కాబట్టి ఇంట్లో చేసుకున్నప్పుడు మీరు మనస్ఫూర్తిగా స్వామివారికి ఆసనం వేసాము, ఆసనం సమర్పయామి అంటే స్వామి నడుచుకుంటూ వస్తూ తొండం ఒప్పుకుంటూ అయినా వచ్చి కూర్చున్నట్టుగా భావించండి క్లియర్గా. ఇక్కడ భావన చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆయనకి పాద్యం సమర్పయామి అన్నప్పుడు ఆయన పాదాలను మీరు స్పృశిస్తూ ఆయన కడుగుతున్నట్లుగా మీరు భావన చేయండి. అప్పుడే మీకు దైవత్వంతో ఒక అటాచ్మెంట్ అనేది ఏర్పడుతుంది. ఓకే, ఇక్కడ మనం ఏ పూజలో అయినా, ఏ వ్రతంలో అయినా మనకి శ్రద్ధ, భక్తి ఎంత ఇంపార్టెంటో, రెండోది భావన అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చేసే ప్రతి పనిలో కూడా ఎంత అద్భుతంగా ఖర్చు పెట్టి చేసామనేది కాదు. ఓకే, ఒక ఉద్ధరణితో ఒక చెంచా నీళ్లు స్వామివారికి పాద్యం సమర్పయామి అని చెప్పి చేస్తున్నా కూడా అక్కడ భావన, స్వామివారు కూర్చున్నట్లుగా ఆయన యొక్క పాదాలు మనకి టచ్ అవుతాయి. మీరు భావన చేస్తే మనకి పాదాలు, మనకి ఆ టచ్ అనేది మనకి భావన తెలిసిపోతుంది. ఓకే, ఇంత భావోక్తంగా చేస్తే మన యొక్క ప్రాబ్లం ఏంటనేది ఆయన క్లియర్గా మనం విన్నవించుకున్నట్లయితే, ఓకే, అద్భుతంగా ఆయన తీర్చుతాడు. మరి ఇంట్లో మార్నింగ్ చేస్తాం, మరి సాయంత్రం మళ్ళీ అంటే యాజ్ ఇట్ ఈజ్గా ఎలా అయితే చెప్పబడిందో దేవాలయాల్లో సామూహికంగా అందరితో పాటు చేసుకోండి.
దేవాలయానికి వెళ్ళి వెళ్ళి ఆ దేవాలయాల్లో ప్రతి మ్యాక్సిమం అన్ని దేవాలయాలు చేస్తున్నారు. దేవాలయాలకు వెళ్ళి మళ్ళీ ఈ వ్రతాన్ని కంప్లీట్ చేసుకోండి. ఓకే. చేసుకొని చంద్ర దర్శనం అయిన తర్వాత ఉపవాసం అనేది అదే వాటెవర్ అంటే ఉపవాసం అంటే చెప్పే కదా, ఉపవాసం అంటే ఉపవసి భగవంతుడికి దగ్గరగా ఉండడం, తినేది సంబంధించింది కాదు. బట్ ఇప్పుడు ఉన్నది వ్యవహారంలో ఉన్నది ఉపవాసం అంటే తిండికి సంబంధించింది కాబట్టి చంద్ర దర్శనం అయిన తర్వాత మీరు ఏదైనా అల్పాహారం తీసుకోండి. నియమాలు అంటే మళ్ళీ సేమ్ మామూలు నియమాలే. ఓకే, సాత్వికమైన ఆహారం, బ్రహ్మచర్యం పాటించడం, నేల మీద పడుండడం. నేల మీద నేను పడుకోలేనంటే నో ప్రాబ్లం, పరుపు మీద పడుకోండి, నో ప్రాబ్లం. ఇంతకు మించి ఏం లేదు. కానీ ఇంపార్టెంట్గా అందరితో పాటు గుళ్ళో చేసుకునే రోజు అంటే సాయంత్రం పూట చేస్తాం కాబట్టి ఉదయం మాత్రం కంపల్సరీగా మీరు ఇంట్లో కూడా చేసుకొని మీ యొక్క కోరిక ఏంటో ఆయనకి స్వామివారికి క్లియర్ అయి చెప్పండి. 12 నెలల పాటు ఎవరైతే దీన్ని చక్కగా భక్తి శ్రద్ధలు చేస్తారో వాళ్ళకి నో డౌట్ అంటే ఇది తీరలేదు కోరిక అనేది అసలు క్వశ్చనే ఉండదు. అది సొంత ఇల్లు కాదు అవనివ్వండి, ఇంకేదైనా అవనివ్వండి, పెద్ద ప్రాజెక్ట్ సక్సెస్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, ఏదైనా తీరిపోతుంది. అంటే అసలు 12 నెలల్లోపే ఎన్నో అద్భుతాలు, ఎంతోమంది కొన్ని వందల మంది మనకి తెలిసిన వాళ్ళు చేసి చెప్పిన వాళ్ళే ఉన్నారు. నేను చెప్పే వ్రతాలు కానీ పూజలు కానీ ఏది కూడా నేను ఆచరించకుండా ఏవి చెప్పట్లేదు. ప్రతి పూజ ప్రతి వ్రతం కూడా నేను చేసినవే, నేను కానీ నా భార్య కానీ చేసినవే మీకు అక్కడ చెప్తున్నాను. ఓకే, చాలా థ్యాంక్స్ గురుగారు. సంకటహర చతుర్థి అనేది ఎంత గొప్పదో, అలాగే వ్రతం అనేది ఎంత పవర్ఫుల్, ఎలా చేసుకోవాలో కూడా చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. నమస్తే. హరి ఓం శివం.